దీనివల్ల నేనేం చెప్తున్నానంటే అక్కడ 10,000 మంది ఉంటారు కోచింగ్ సెంటర్ లో. ఎనీథింగ్, అది ఐఐటీస్ కావచ్చు, గేట్ కావచ్చు, క్యాట్ కావచ్చు, ఎనీథింగ్. బట్ ఆ నెంబర్ చూసి భయపడవద్దు, మన సీట్ మనకే ఉంటుంది. మేము కోచింగ్ తీసుకునేటప్పుడు దాదాపు 4,000 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్ స్టడీ సర్కిల్. 4,000 మెంబర్స్ 4,000 మెంబర్స్ అంటే అంత హైఫై ఉన్నా, అంత ఇంగ్లీష్ లో మాట్లాడినా మన సీట్ మనకు ఉంటుంది. అంటే మన హార్డ్ వర్క్. ఎందుకంటానంటే చదువుకునే ఏజ్ 25, పర్టికులర్లీ ఇండియన్ సొసైటీ, పర్టికులర్లీ మన ఆంధ్ర తెలుగు పీపుల్ 25 ఇయర్స్ వరకు మనం ఇంట్లో చదువుతున్నామంటే పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, గ్రేట్ గా ఫీల్ అవుతారు. 25 తర్వాత చదువుతున్నామంటే ఒకటి నువ్వు సైంటిస్ట్ అన్నావా లేదా ఎందుకు పైకి రైట్ అలా. ఈ లోపల మనకి ఎక్కడ వచ్చాడో 1 టైం సెటిల్మెంట్ పెళ్లి చేసేస్తారు. నేను ప్రాక్టికల్ నేను ఆఫీసర్గా మాట్లాడతాను. కాబట్టి ఈ 25 ఇయర్స్ టైంలో మీరు అది కరెక్ట్ గా అంటే ఫ్రూట్ఫుల్ అనేది మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే తర్వాత ఇది చేసుకోవడానికి అయితే రీల్స్ చేసుకోవడం తప్ప ఇంకేమి లేదు. ఎందుకంటే మనం ఎవ్వరికి రోల్ మోడల్స్ అవసరం లేదు. మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ కానీ, మన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరైనా సరే ఫలానా అమ్మాయిని చూసి దీన్ని చూసి మనం మన పిల్లలు చదివించవచ్చు అని కోరికట్స్ చేయించాలి. ఇలా అదే మన తయారుగా ఎవరికి అవసరం లేదు. రేపు మన పిల్లలు అంటే రేపు వెళ్ళే మదర్ క్యారెక్టర్ అందరూ వెళ్తారు కాబట్టి చెప్తున్నాను. పిల్లలకి ఫస్ట్ టీచర్ మదర్. అమ్మని చూసి అన్ని నేర్చుకుంటాం. ఫాదర్ జాబ్ చేస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు అది అనవసరం, సెకండరీ అయిపోతాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి మొత్తం ఎడ్యుకేట్ చేసేది మదర్. అది అబ్బాయి అమ్మాయి అని మనమే కంటాం. అబ్బాయినైనా మనమే కంటాం, అమ్మాయినైనా మనమే కంటాం. ఆడే పైకి రాలేదు, నాన్న కన్సెప్ట్. సో బోత్ ని కూడా ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇవ్వటం నేర్పిస్తే చాలు పిల్లలు. ఇంకా మనమే మన కొత్త నేర్పించాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే పుడతా ఎప్పటి చెడ్డవాడ పుట్టాడు. అందరం ఒకేలా ఏడుస్తాం, అందరం ఒకేలా నవ్వుతాం. బట్ సర్కమస్ అంటే మనం పెరిగిన కండిషన్స్, మనం పెరిగిన ఫ్యామిలీ కల్చర్, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి మన పేరు. కొన్ని ఉన్నా కానీ మనం కొన్ని తట్టుకొని పైకి రావచ్చు. బ్యాక్ అంటే వెనక నెగిటివ్ అనేది లేకుండా ఎవ్వరికి వడ్డించిన విషయం ఉండదు లైఫ్. అందరం ఫైనాన్షియల్ కావచ్చు, ఏదో ఒక రకంగా స్ట్రగుల్స్ పడతాం. స్ట్రగుల్స్ పడినా కానీ ఆ స్ట్రగుల్స్ అన్ని కూడా తర్వాత స్వీట్ మెమరీస్ ఉంటాయి. అవే ఉంటాయి, ఇంకేముండవు. మనం అంటే ఫస్ట్ టైం ఇంజనీరింగ్ అంటే ఈ గ్రూప్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆటో ఎక్కాము మేము. షేర్ ఆటోస్ తప్ప, ఆర్టీసీ ఎర్రబస్ తప్ప, ఆర్టీసీ బస్ తప్ప తెలియదు. డైరెక్ట్ ఆటో మాట్లాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు ఫస్ట్ మా ఫాదర్ అంటే ఎప్పటికి గుర్తున్నాను 72 రూపీస్ అయింది ఆటో ఛార్జ్. అంటే అది ఇప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇప్పుడు అసలు ఆటో మొహం తెలియాలి వేరే విషయం. అంటే అప్పుడు కష్టపడితేనే ఇప్పుడు మన స్టేజ్కి రాలేదు. ఇలా ఒకరికి చెప్పగలం. సరే ఒకళ్ళు చెప్పాను గొప్పవాళ్ళం కాకపోయినా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు మన గురించి గ్రేట్ గా చెప్పుకుంటే చాలు. ఇంత మించి 25 ఇయర్స్ వరకు మీరు కష్టపడి చదువుకుంటే ఇక్కడ ఎవరు టీనేజ్ దాటిపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఎవరు గైడ్ చేయరు. చదువుకున్న వాళ్ళని అమ్మడగదు, నానడు. మన లైఫ్ కి మన కమిట్మెంట్ మనకే ఉండాలి. పర్టికులర్ సోషల్ మీడియా మాక్సిమం ఫోన్ తగ్గించిన కష్టం నేను కాదని, కానీ టైం మీకు మీరు కంట్రోల్ చేసుకోగలరు. ఒక 4 రోజులు అయితే చాలు. 1 మంత్ మీరు కష్టపడ్డారనుకోండి, ఒక 10 మినిట్స్ టీవీ చూడాలి, ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ తో ఆడటం కానీ, ఫోన్ లో రీల్స్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా చూడటం ముందు కష్టమైంది. బట్ 1 మంత్ మీరు కష్టపడ్డారంటే అది మీకు అలవాటు. ప్రపంచంలో ఏది లేదు. మనం మానాలంటే మనిషి సంకల్పాన్ని మించింది ఏది ఉండదు. అది మొత్తం మన మైండ్. హార్ట్ చెప్పేది ఎందుకండి, చదువుకునేంత వరకు మైండ్ చెప్పేది మైండ్. హార్ట్ కి అంటే ప్రేమ, పెళ్లి ఇటన్నిటికీ ఏ వయసులోనే చేయదు. చదువు మాత్రం 25 ఇయర్స్ వరకే. 25 ఇయర్స్ చదవాలంటే పేరెంట్స్ పంపించిన కష్టపడి సొసైటీలో కూడా ఏంటి అమ్మాయి ఇంట్లో ఉంది, పెళ్లి సంవత్సరాలు చూడలేదని అడిగేవాళ్ళు, అమ్మాయి కాలేజ్, ఇవన్నీ ఉంటాయి మిడిల్ క్లాస్ లైఫ్. అవునా కాదా? కాబట్టి ఈ 25 ఇయర్స్ మాత్రం మీరు చదువు మాత్రం తప్ప ఇంకేమీ చూడకండి. ఇలా అయితే రేపు మీరు ఇలా వచ్చి ఇంకొక స్పీచ్ ఇవ్వగలరు. అదర్వైజ్ మంచి కంపెనీస్ లోనో బయటికి వెళ్తే మంచి స్టార్ట్అప్స్ లో లేదా మీరే మంచి స్టార్ట్అప్ పెట్టుకొని మంచి 10 మందికి మీరే ఇవ్వగలరు ఉద్యోగాలు. ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇప్పుడు ఒకళ్ళు వచ్చామంటే అది సిగ్గుపడాల్సిన గ్రేట్ గాని నేను అనుకోను. ఐ థింక్ కదా. సో అందుకని వద్దంటాను, అంత నుంచి వేరే ఏమి లేదు. అంత పెద్ద చెప్పుకునేది ఏమి లేదు. నేను కూడా మీలానే స్టూడెంట్ 2002 వరకు నేను 2000 బ్యాచ్ ఫస్ట్ బయోటెక్నాలజీ బ్యాచ్ లో మేము ఉన్నాం అనమాట. సో ఐఎమ్ ఆల్సో అల్యూమినీ స్టూడెంట్. అంటే కొత్తగా ఆఫీసర్గా రాలేదు, కొంచెం నర్వస్ గానే ఉంది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ స్టూడెంట్ కాబట్టి ఇది మా పాత కాలేజ్ కాబట్టి ఇక్కడ నన్ను పిలిచింది దేనికో నాకు తెలియదు. బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇన్స్పిరేషన్ అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ నేను చెప్పాను, కానీ నేను కూడా అంటే
మా ఇంట్లో ఇద్దరు ఇంజనీర్స్, ఒక డాక్టర్, నేను ఒక్కదాని డిగ్రీ అంటే పీజీ స్టూడెంట్ అనమాట. సో కొంచెం ఇంజనీరింగ్ డాక్టర్స్ అంటే కొంచెం జెల్సీ ఉండేది మాకు, అంటే డిగ్రీ వాళ్ళం కదా. అంటే పేరెంట్స్ కూడా చెప్పుకునేటప్పుడు ఏం చెప్తారంటే మా అబ్బాయి డాక్టర్, మా అమ్మాయి సివిల్, మా అమ్మాయి తర్వాత మా పెద్ద అమ్మాయి డిగ్రీ, ఇలా ఉండేది. సో అదొకటి. అంటే మా మదర్ అంటుండేవాళ్ళు, వాళ్ళందరూ కాలంలో వస్తారే, ఇక నీవు ఎర్రబస్ ఎక్కి రావాలి ఇంటికి వస్తే. అంటే జనరల్ గా చెప్తున్నాను, అంటే ఇన్స్పిరేషనల్ గా. అంటే ఇప్పుడు నేను స్పీచ్ ఇస్తే ఎవరింటారు చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో చెప్పడానికి. సో అందుకని ఏదో నాకు తెలుసు అలా లేదు. సో ఆ తర్వాత పీజీ అయిన తర్వాత డైరెక్ట్లీ జాయిన్. అంటే నేను ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. టైం వేస్ట్ చేయకుండా గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను. అంటే సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి ఆర్సిఐటి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత సివిల్స్ ఫస్ట్ టైం తగిలేదు. అంటే మనం ఎర్రవచ్చు కదా కరెక్ట్ గానే, అంత బ్యాక్గ్రౌండ్ లేదు. స్టేట్ సిలబస్ కొంచెం ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళటం, సెటిల్ అవడం కొంచెం ఇబ్బంది పడ్డాం. తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ నాట్ కప్ ఆఫ్ టీ.